బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యవహార తీరు ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా 10 ఏళ్లకు పైగా ఉన్న కవితను ఇటీవల అనూహ్యంగా ఆ పదవి నుంచి అధిష్టానం తొలగించింది. దాంతో బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయో అని గులాబీ శ్రేణుల్లో గుబులు రేగుతుందట. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చుట్టూ బీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అనూహ్యంగా టీబీకేఎస్ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తప్పించడం, ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ను ఇన్ఛార్జిగా నియమించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. కవిత అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఇదంతా జరగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై స్పందించిన కవిత తనపై కక్షగట్టారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోన్న వేళ జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్ సభ సంచలన ప్రకటన చేయటం రాజకీయంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. టీబీకేఎస్ నుంచి కవితను తప్పించిన తరువాత హెచ్ఎంఎస్ లోకి కవితను ఆ సంఘం నేతలు ఆహ్వానించారు. కవితను హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ కలిసి సింగరేణిలో పనిచేయాలని నిర్ణయించుకున్నాయని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఈ నెల 30, 31వ తేదీల్లో నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం జరగనుందని వెల్లడించారు. ఈ వ్యవహారం బీఆర్ఎస్ రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది కాబోతోందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. తాజా పరిణామాలు చూస్తే కేటీఆర్ వర్సెస్ కవిత వివాదాలు మరింత ముదిరినట్లు కనిపిస్తోందంటున్నారు. బీఆర్ఎస్ లో తన పట్ల జరుగుతోన్న పరిణామాలపై కవిత బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం అయిన నాటి నుంచి కవిత చేసిన వ్యాఖ్యలతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ పక్కన దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత పలువురు బీఆర్ఎస్ నేతలపై కవిత రియాక్ట్ అయిన తీరు పార్టీలో అలజడి రేపుతోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కేటీఆర్ వర్సెస్ కవిత మధ్య సాగుతోన్న పొలిటికల్ వార్ ముదురుపాకాన పడుతోందని చర్చ జరుగుతోంది. కేటీఆర్ విషయంలో రోజు రోజుకు వాయిస్ పెంచుతోన్న కవిత పార్టీలో ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కేవలం ట్వీట్లకే పరిమితమైతే సరిపోతుందా అని పరోక్షంగా కేటీఆర్ ను నిలదీసిన తీరు సంచలనం రేపుతోంది. కవిత విమర్శల దాడి పెంచుతోన్న నేపథ్యంలో ఆమెను టీబీకేఎస్ అధ్యక్షురాలి పదవి నుంచి కేటీఆర్ తొలగించడం బీఆర్ఎస్ లో బిగ్ ట్విస్ట్ గా మారింది. అయితే టీబీకేఎస్ ప్రెసిడెంట్ గా కవితను తప్పించిన వెంటనే గౌరవ అధ్యక్షురాలిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు హెచ్ఎంఎస్ ముందుకు రావటం ఆసక్తిని రేపుతోంది. కవిత ఆ ప్రతిపాదనను అంగీకరిస్తే ఇక కవిత వర్సెస్ కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు మరింత మొదలటం ఖాయమంటున్నారు. తనను పదవి నుంచి తప్పించిన కేటీఆర్ పై కవిత మరో సంస్థ ద్వారా రివెంజ్ తీసుకోబోతున్నారు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 1న ఆమె తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. గతంలో కవిత అమెరికా పర్యటనలో ఉండగానే ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయింది. అది తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి అమెరికాలో ఉన్న సమయంలోనే టీబీకేఎస్ పదవి నుంచి తప్పించడం సెన్సేషనల్ గా మారింది. దీంతో ఈసారి అమెరికా నుంచి కవిత తిరిగొచ్చాక బీఆర్ఎస్ లో బిగ్ బ్లాస్ట్ ఉండబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరుతో కవిత సొంత ఎజెండా నడిపిస్తూ కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నారు. ఆ క్రమంలో తాజా పరిణామాలపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్న కవిత ఈసారి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారనేది గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోందట.